సంక్రాంతికి మీరేం పప్పాలు చేశారు? నేనైతే చెక్కలు, లడ్డూలు, కారపూస అండ్ గవ్వలు చేశాను. మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ మా నాన్నని తినమంటే, అమ్మో! నాకు షుగర్ అంటాడు. మా తమ్ముడైతే లడ్డూలొకటే తింటా, గవ్వలు తింటా అని అంటాడు. కానీ కొంచెం కొంచెమే తింటారు. పండగకొచ్చినోళ్ళు తిరిగి వెళ్ళిపోవడం సహజమే కదా! ఎక్కడోళ్ళు అక్కడికెళ్ళిపోక తప్పదు. మా తమ్ముడు కూడా అంతే. రిటర్న్ ప్యాకింగ్. వాడి కోసమని లడ్డూలు, గవ్వలు, కారపూస అన్నీ. మనం తినేది తక్కువ. ప్యాకింగే ఎక్కువ. పాపం వాళ్ళకి స్నాక్స్ ఇవే కదా! మా తమ్ముడు చూడండి ఇంకా వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకున్నట్టుంది. యాక్చువల్లీ నేను కదా వెళ్ళాలి అనిపిస్తది ఒక్కొక్కసారి. మనం వెళ్ళం. పక్కనోళ్ళని పంపిస్తాం. మా తమ్ముడు అదే అంటాండు. "నువ్వు కదా నేను సర్దుకొని ఎళ్ళాల్సింది. నన్ను పంపిస్తున్నావే నువ్వు హాస్టల్‌కి." సో, తెచ్చిన బట్టలన్నీ ఉతికేసా. ఇస్త్రీ చేసేసిండు మా డ్యాడీ. ఐరన్ మ్యాన్ మా డ్యాడీ. ఇస్త్రీ చేసిండు. అన్నిటిని ఒక్కొక్కటి, ఒక్కొక్కటి సర్దాల. అన్ని వీళ్ళు వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు సదురుకుంటారు మంచిగానే. కానీ ఇక్కడికొచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం సర్దుకోమంటే, "అహా! నువ్వు సదురక్కా" అని అంటాడు మా తమ్ముడైతే. ఆహ్, మొత్తం పప్పలన్నీ కింద ఆ బ్యాగ్‌లో పెడతా అంటే వద్దంట. ఈ సఫారీలోనేమో పప్పలు పెట్టుకున్నాడు. కిందనేమో బట్టలు పెట్టుకున్నాడు. సఫారీ, అమెరికన్ టూరిస్టర్ ఇంగ పోతానికి సర్దుకున్నాడు. రేపు మార్నింగ్ వెళ్ళాలి. ఇంక చూడు మొత్తం లగేజ్ అంతా సర్దిపిచ్చిండు నాతోని. కూర్చొని ఫోను చూత్తాండు. ఆ! పోతావేమన్నా మిస్ అయితావారా నన్ననంటే, ఎళ్ళవమ్మా నిన్నెవడు మిస్ అయితాడు అని అంటాండు. మొఖం చూపియరా అయ్యా అంటే, నేను చూపియననుకుంట కళ్ళు దించుతున్నాడు. నువ్వు చూపియకపోతే సూపయిపోయినావు. ఇటు చూడు ఇద్దరం కలిసి దిగుదాం. నేను ఒక్కదాన్నే ఈ రూమ్‌లో ఉంటా గదా! ఇంగో నా పక్కన ఈడుంటాడు. ఈ బెడ్ ఇద్దరికి. ఆ బెడ్‌లో నేను మాత్రం ఇటు పక్కకుంటా. అటు సైడ్ వాడెప్పుడు అటు సైడ్ వాడిదే, ఇటు సైడ్ నాదే. ఇంకేంటి హార్ట్ గుడ్ బై. హార్ట్ బ్రేకింగ్ ఇగ చెప్పుకోవాల్సింది తప్పదు. నాకు చాలా బాధగుంది మా తమ్ముడెళ్తుంటే. అస్సలు వాడిని పంపియబుద్దే గాదు నాకైతే. ఎంత హ్యాపీగున్నామో ఈ 3 డేస్. కానీ తప్పదు. బాయ్ బాయ్. ఇంకో 3:30కి ట్రైనుంది. బాయ్ ఇంకా.